ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వం రాష్ట్ర మహిళలకు గొప్ప శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు పరచబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి సత్యప్రసాద్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనకడుగు వేయదని, ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నిటినీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తారని ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఎనీహౌ, ఈ ఆంధ్రప్రదేశ్ మహిళలకు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు పథకం అమల్లోకి రాబోతుంది. అయితే ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు, ఈ పథకం అమలు చేయడం వల్ల ఆర్టీసీ మీద ఎంత భారం పడుతుంది, ఆ భారాన్ని ఏ విధంగా రికవర్ చేసుకోవాలి, తదితర విషయాలకు సంబంధించి పూర్తి సమాచారం కోసం ఈ ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ఈ పథకం ప్రస్తుతం అమలులో ఉన్నటువంటి తెలంగాణ అలాగే కర్ణాటక తిరిగి అక్కడ అధ్యయనం చేయడం జరిగింది. ఈ అధ్యయనం చేసిన తర్వాత ఫైనల్గా రిపోర్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రికి సబ్మిట్ చేయడం జరిగింది. ఈ విషయం ప్రకారం అంటే రిపోర్ట్ ప్రకారం రాష్ట్రంలో అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ మోడల్ని ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుంది అనేది రిపోర్ట్ సారాంశం. అయితే మన రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం అంతగా బాగోలేదు కాబట్టి ఈ పథకాన్ని ముందుగా కేవలం పల్లె వెలుగు బస్సులకే ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అనేది ఒక సమాచారం. అయితే ఈ పల్లె వెలుగు బస్సులకి ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అల్ట్రా పల్లె వెలుగులు బస్సులకి, ఆ తర్వాత ఎక్స్ప్రెస్లకి గ్రాడ్యువల్గా ఈ పథకాన్ని ఎక్స్పెండ్ చేయబోతున్నారు. అంటే మన రాష్ట్రం తెలంగాణ కన్నా ఆర్థికంగా వెనుకబడి ఉండటం వలన ఈ పథకాన్ని ఒకేసారి ఎక్స్ప్రెస్, ఆర్డినరీ, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఈ 3 రకాల బస్సులకి కాకుండా మొదటి దఫాగా కేవలం పల్లె వెలుగు బస్సులకి, ఆ తర్వాత అల్ట్రా పల్లె వెలుగుకి, ఆ తర్వాత ఆర్టీసీ యొక్క ఎక్స్ప్రెస్ సర్వీసెస్కి ఈ పథకాన్ని ఎక్స్పెండ్ చేయాలి అనేది ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర రవాణా శాఖ మంత్రి యొక్క అభిప్రాయం. ఇది కేవలం అభిప్రాయం మాత్రమే. ఈ విషయంకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి ముఖ్యమంత్రితో పాటు క్యాబినెట్ మినిస్టర్స్తో సమావేశమైన తర్వాత ఫైనల్గా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ఇంప్లిమెంట్కి సంబంధించి ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు. కానీ ఈ పథకం అయితే ఖచ్చితంగా మనకు ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి రాబోతుంది. ఈ పథకం అందుబాటులోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా మేల్ పాపులేషన్, మగవాళ్ళకి జరుగుతున్నటువంటి ఇబ్బందులను కూడా ఈ కమిటీ ప్రస్తావించడం జరిగింది. మగవాళ్ళు ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇది మనం తెలంగాణ రాష్ట్రంలో చూసాం. సో కాబట్టి మగవాళ్ళకి ఇబ్బందులు కలగకుండా మగవాళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి బస్సుల్ని ఏర్పాటు చేయడం, అలాగే వేరే ఆల్టర్నేటివ్స్ మార్గాల్ని అన్వేషించడం కూడా ఇక్కడ ఈ రిపోర్ట్లో ఉన్నటువంటి విషయం. ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు ఏదైతే కూటమి ప్రభుత్వం వాగ్దానం చేసిందో అదేవిధంగా రాష్ట్ర మహిళలకు రాబోతున్నటువంటి ఆగస్టు 15 నుంచి ఈ ఉచిత బస్సు పథకం అందుబాటులోకి రాబోతుంది. ఇది వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం.